ఒకవేళ యోనా గ్రంథము 3వ అధ్యాయంలో మనం చూస్తున్న 5వ వచనము 8వ వచనం, ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా, ప్రతిని బిడ్డలారా, మనము లయము కాకుండా, చాలా తీవ్రమైనటువంటి పరిస్థితుల మధ్యలో నినివే పట్టణస్థులు ఉన్నారు. ప్రతిని బిడ్డలారా, 2వ వచనం 1వ అధ్యాయం 2వ వచనంలో ఉంది, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయినో, నా దృష్టికి ఘోరమాయి. నినివే పట్టణస్థుల దోషము దేవుని దృష్టికి వెళ్ళిపోయిందంట. దేవుని దృష్టికి వెళ్ళిపోయింది. అది ఎలా కనబడింది? దేవునికి చాలా ఘోరముగా కనబడిందంట. చాలా ఘోరముగా కనబడింది. ప్రతిని బిడ్డలారా, గనుక దేవుడు ఏం చేశాడంటే వారిని వెంటనే శిక్షించకుండా వారిని ముందుగా హెచ్చరించుటకు తన సేవకుడైనటువంటి యోనాను పంపించాడు. దేవుడు ఎప్పుడు కూడా ఎవరిని వెంటనే శిక్షించడం, ముందు హెచ్చరిస్తాడు. కొన్ని పర్యాయాలు హెచ్చరిస్తాడు. వినండి, దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు ఎవరు కూడా తేలికగా తీసుకోకూడదు, లెక్కలేనితనముగా తీసుకోకూడదు. దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు కొన్ని సిమ్టమ్స్, కొన్ని సంకేతాలు మన కంటికి కనిపిస్తూ ఉంటాయి, మన చెవికి వినబడుతూ ఉంటాయి. ప్రతిని బిడ్డ, దేవుడు ఎప్పుడు కూడా వెంటనే ఎవరిని శిక్షకు అప్పగించడం, ముందు కొన్ని పర్యాయాలు వారిని హెచ్చరిస్తూ ఉంటాడు. తన సేవకుని ద్వారా, తన ప్రవక్తల ద్వారా వారిని హెచ్చరిస్తూ ఉంటాడు. వారు హెచ్చరికకు లోబడకపోతే అప్పుడు దేవుడు వారిని శిక్షిస్తాడు. ప్రతిని బిడ్డలారా, ఇది ఆది నుంచి వస్తున్నటువంటి ఒక క్రమం ఇది. కాబట్టి ఎందుకు ఈ లేఖనాలు మన కంటి ముందు ఉన్నాయంటే, ఇదిగో ఒకప్పుడు దేవుడు ఇలా నినివే పట్టణస్థుల దోషాన్ని చూచాడు, దేవుడు వారిని గద్దించాడు, హెచ్చరించాడు. వారు గద్దింపుకు హెచ్చరికకు లోబడ్డారో, లోబడి వెంటనే వాళ్ళు ఆలస్యం చేయకుండా వారు ఉపవాస దినం చాటించారో, ఉపవాస దినం చాటించి వారు ఏం చేశారు? గనులేమి హల్పులేమి అందరూ కలిసి గోనె పట్ట కట్టుకొని దేవుని సన్నిధిలో తమ్మును తాము తగ్గించుకొని వారు ప్రార్థన చేశారో అని మనకు ఒక హెచ్చరికగా ఈ లేఖనాలు రాయబడి ఉన్నాయి. కాబట్టి మనము ఇవి తెలుసుకున్న తర్వాత, దేవుని బిడ్డలారా, దేవుడు మార్పు లేనివాడు, దేవుడు మార్పు లేనివాడు. ఆయన అంటున్నాడు, నేనే ఆల్ఫాయు ఒమేగయు, నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడు నేనే, అనువాడను నేనే అని వాగ్దానం ఇచ్చినవాడు. దేవుని బిడ్డలారా, నేను మార్పు లేనివాడను అంటే నేను ముందుగా ఎవరిని శిక్షించను కానీ వారిని ముందు హెచ్చరిస్తాను. హెచ్చరించిన తర్వాత కూడా లోబడకపోతే అప్పుడు వస్తుంది శిక్ష. శిక్ష వచ్చిన తర్వాత దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు నాకు అన్యాయం చేశాడు, నన్ను చిన్న చూపు చూశాడు అని కనకూడదు. ఇక దేవుని వైపు వేలెత్తి చూపించకూడదు. దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరిని కూడా వెంటనే శిక్షించడు, ఊరికినే శిక్షించడు. కారణము లేకుండా దేవుడు ఎవరిని శిక్షించడు. ఇక్కడ నిలబడి దేవుని సేవకుడు మాట్లాడుతున్నాడంటే, దేవుని బిడ్డలారా, దేవుడు సేవకుడి ముఖాంతరంలో నుంచి నీకు నీ కుటుంబానికి కావలసినటువంటి హెచ్చరికలు, గద్దింపులు ఎన్ని ఇవ్వాలి అన్ని ఇస్తూ ఉంటాడు. ఇది నాకు కాదులే, ఇది వాళ్ళకలే అనుకోవద్దు. ఇది నాకు సంబంధించింది కాదులే, ఇది వాళ్ళకు సంబంధించింది అనుకోవద్దు. ఒకవేళ నాలో అటువంటి దోషం ఉందేమో, అటువంటి లోపం ఉందేమో, అటువంటి పొరపాటు ఉందేమో, అటువంటి పాపం ఉందేమో అని ఎవరికి వారుగా రియలైజ్ అయ్యి గ్రహించి, ఎవరైతే నినివే పట్టణస్థుల వలె తగ్గించుకొని ఉపవాసం చేయాలని ఆశపడతారో, దేవుని బిడ్డలారా,
ఉపవాసం చేస్తారో ఖచ్చితంగా దేవుడు వారిని కనికరిస్తాడు, వారిని క్షమిస్తాడు. హల్లెలూయా చెప్పండి. వారిని క్షమిస్తాడు. దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ హెచ్చరిక ఏదైతే ఉందో అది నీవు స్వీకరించి సదుద్దేశంతో సరి చేసుకోవాలి. ఎక్కడ కూడా మనలో అతిశయం ఉండటానికి వీలు లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో కనబడని చెప్పండి ఏముంటుంది? అతిశయం ఉంటుంది, కనబడకుండా ఉంటుంది. అది ఎక్కడ పనిచేయదు, అక్కడ పనిచేస్తూ ఉంటుంది. కానీ దేవుడు నీలో ఏది కనబడకూడదు అనుకున్నాడో అది కనబడకూడదు. దేవుడు నీలో ఏది కనబడకూడదు అనుకున్నాడో అది కనబడకూడదు. ఇక్కడ నినివే పట్టణస్థుల జీవితాల్లో దేవునికి ఏం కనబడింది? దోషము కనబడింది. దోషము కనబడింది. అది ఎలా ఉంది అంటే ఘోరముగా ఉందంట. క్షమించరానిదిగా ఉంది ఆ దోషం. సొదొమ గొమొర్రా పట్టణస్థుల దోషం ఎలా ఉంది? అది దేవునికి చేరి సొదొమ గొమొర్రా పట్టణస్థుల దోషము కూడా. దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరిని వెంటనే శిక్షించేవాడు కాదు, ముందు హెచ్చరిస్తాడు. సొదొమ పట్టణంలో ఏమైంది? కాలిపోయింది, కాలిపూడిదైపోయింది. దేవుని బిడ్డలారా, ఇక్కడ నినివే పట్టణస్థులో వెంటనే గ్రహించి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. ఏమిటి ఆ నిర్ణయం అంటే మనము ఏదియో పుచ్చుకొనకూడదు. హల్లెలూయా. 3వ అధ్యాయం 8వ వచనం మనం చూస్తున్నాం. మనము ఏదియో పుచ్చుకొనకూడదు. పశువులు కానీ గొర్రెలు అంటే ఎంత కటిక ఉపవాసం చూడండి, ఎంత కటిక ఉపవాసం చూడండి. దేవుని బిడ్డరా, ఏదియో పుచ్చుకొనకూడదు. ఇది వారు చేసిన తీర్మానం. అలా ఆ పట్టణస్థులందరూ కూడా దేవుని బిడ్డరా ఆ విధంగా వారు ఉపవాసం ఉన్నారు, కన్నీరు కార్చారు. యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో 11, 12 వచనాలు కూడా ఒక మాట మనం చూస్తూ ఉన్నాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం అందరు తీయాలి. 2వ అధ్యాయము 12వ వచనం. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి హల్లెలూయా. ఇప్పుడైనను ఇందులో ఒక మాట మనకు అర్థమవుతుంది. అవకాశం ఇచ్చాడు మరలా దేవుడు అవకాశం ఇచ్చాడు. ఇప్పుడైనను అంటే అవకాశం చేజారిపోయే స్థితి వచ్చేసింది. ఇక దేవుడిచ్చిన అవకాశం సరి చేసుకో, సరిదిద్దుకో, జీవితాన్ని బాగు చేసుకో, అపవిత్రతను విడిచిపెట్టు, లోకంలో పాపభోగాలు సుఖభోగాలను విడిచిపెట్టు, ఇప్పటికైనా కళ్ళు తెరువు, సరి చేసుకో. దేవుని బిడ్డ, ఇప్పుడైనను దేవుడు అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇవ్వకుండా దేవుడు వెంటనే ఎవరిని శిక్షించలేదు. చరిత్రలో మనం చూస్తున్నాం, దేవుడు ఎవరిని శిక్షించలేదు. అది ఏ దేశమే సరే కావచ్చు, ఏ ప్రాంతమైనా కావచ్చు, ఏ ప్రజలని కావచ్చు. దేవుని బిడ్డరా, 1వ అధ్యాయం 1, 2 వచనాలు. యోవేలు గ్రంథము 1వ అధ్యాయం చదవమ్మా. పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి. చాలు, మీరందరూ చెవియొగ్గి వినండి. పెద్దలకు, కాపురస్తులకు, దేవుని బిడ్డలారా, దేవుడు ఆహ్వానించి ఒక పిలిపించాడు, ఒక అవకాశం ఇస్తాడు. మీరు ఇప్పుడైనను ఉపవాసం ఉండండి. గట్టి చేద్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డరా, మన జీవితంలో గుర్తుపెట్టుకుని ఈ మాట, మన జీవితంలో, మన కుటుంబంలో ఏ సంఘటన జరుగుతూ ఉన్నా వెంటనే మనం రియలైజ్ అయ్యి గ్రహించి దేవుని సన్నిధిలో సరి చేసుకోవడం చాలా మంచిది, సరిదిద్దుకోవడం చాలా మంచిది. ఇది గోటితో పోయేది గొడ్డలి దాకా అనేది ఒక చక్కటి సామెత. అది వెంటనే మనము సరి చేసుకోవాల్సిందే. దేవుని మీద రాయి విసిరినా, ఉమ్మి వేసినా దేవునికి ఏం కాదు. వెంటనే మనము దేవుని బిడ్డరా
ఆయన సన్నిధిలో ఎంతగా తగ్గించుకోవాలో అంతగా తగ్గించుకొని నినివే పట్టణస్థులు ఏ విధంగా ప్రార్థన చేశారో, ఉపవాసం ఉండి పాపమును ఒప్పుకొని ప్రార్థన చేశారో, ప్రియ దేవుని బిడ్డరా, దేవుడు మనకి అవకాశం ఇస్తాడు. ఇదిగో మీరు కూడా అలా ఉండండి, మీరు కూడా ఆ విధంగా ఉండండి. మీరు ఇప్పుడైనానో మీ తప్పులు మీరు తెలుసుకోండి, మీ దోషం మీరు తెలుసుకోండి, మీ అవిధేయత పాపం ఏదైతే ఉందో మీరు తెలుసుకోండి, మీ నిర్లక్ష్యం ఏదైతే ఉందో అని తెలుసుకోండి, ఏదైతే ఉందో లోబడిన స్వభావము దాన్ని మీరు తెలుసుకొని ఇప్పుడైనానో మీరు సరి చేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ఏమంటున్నాడు 12వ వచనంలో, ఇప్పుడైనానో మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచో. హృదయాన్ని చేసుకోవాల్సింది కఠినం కాదో. కొంతమంది హృదయాన్ని కఠినం చేసుకుంటారు, రాయి చేసుకుంటారు. దేవుని వాక్యం అంటే ఇప్పుడైనానో మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచో. హల్లెలూయా చెప్తాం అందరం. మందిరంలో ఉన్నప్పుడే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, ఇంటిలో ఉన్నప్పుడు కూడా కొన్ని సమయాల్లో మనకి ఈ ఉపవాస ప్రార్థన అనేది ఎంతైనా అవసరము అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి, తెలుసుకుందాముగాక. ఆమె ఇంటిలో ఉన్నప్పుడు కూడా నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయవచ్చో, చెయ్యాలి. నీ క్షేమం కోసం, నీ బిడ్డల క్షేమం కోసం, నీ కుటుంబ క్షేమం కోసం. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని సన్నిధిలో కన్నీరు విడుచుచో అంటే ప్రార్థన చేసే విధము కూడా ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు మన కన్నీటి బట్టు దేవుని కదిలించింది. అదిలో చెప్పండి, కన్నీటితో చేసే ప్రార్థన త్వరగా సమాధానం తీసుకొస్తుంది. దేవునిలో ప్రియ దేవుని బిడ్డ మన పట్ల కనికరాన్ని పుట్టించేది కన్నీటి ప్రార్థన. అన్నిటి కన్నా మిన్నగను కన్నీటి ప్రార్థన నీకుందా, అన్నిటి కన్నా మిన్నగను కన్నీటి ప్రార్థన నీకుందా. హల్లెలూయా. అన్నిటికన్నా ప్రియ దేవుని బిడ్డలకు కన్నీరు కార్చి ప్రార్థించేటువంటి మంచి అలవాటు ఉండాలి, ఉండనుగాక. కొంతమంది హృదయాలు కఠినంగా ఉంటాయి, వాత వేయబడిన మనసాక్షిగా ఉంటాయి. కఠినమైన హృదయాలు కలిగిన వారి జీవితాల్లో కన్నీటి ప్రార్థన రాదు. అందుకనే నీవైనా నేనైనా మనమందరం చేయవలసిన ప్రార్థన ఏం తెలుసా? దేవా, నా హృదయాన్ని నీ వాక్యమనే స్తుతితో బద్దలు చేయి. రాయి బద్దలైనప్పుడే ఏమొచ్చింది చెప్పండి? జీవజలము బయటకు వచ్చింది. హల్లెలూయా చెప్పండి. రాయిని కొట్టగా ఏమైంది? అందులో నుంచి నీరు బయటకు వచ్చినట్టుగా నీ హృదయము పగలగొట్టబడితే తప్ప నీకు కన్నీటి ప్రార్థన రాదు. ప్రియ దేవుని బిడ్డలారా, కన్నీరు విడుచుచు, రెండవది దుఃఖించచ్చు అంటే పశ్చాత్తాపం, మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా చెప్పండి. ప్రియ దేవుని బిడ్డలారా, తర్వాత అంటాడు 13వ వచనంలో, మీ దేవుడిని యెహోవా కరుణ వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చెయ్యనుద్దేశించిన కీడును చెయ్యక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయాలను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఇట్టి అనుభవం మనందరికీ వచ్చునుగాక. మీ వస్త్రములు కాదు దించుకోవాల్సిందే. ప్రియ దేవుని బిడ్డలారా, మీ హృదయాలను చింపుకోండి. చేసిన తప్పుకు, దోషాన్ని బట్టి, తప్పును బట్టి, పాపమును బట్టి, అతిక్రమాన్ని బట్టి, తిరుగుబాటుదాన్ని బట్టి, లెక్కలేని దాన్ని బట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన హృదయాన్ని చించుకోవాలట. హృదయమును చించుకొని దాన్ని చింపండి. హృదయమును చింపుకొని ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఆయన తట్టు తిరుగుడి. ఏమర్థమవుతుంది మీకు? ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజుల్లో అటువంటి ప్రార్థన చేసే వాళ్ళు కూడా కరువైపోయారు. ఎంతసేపటికి
దీవెన సమృద్ధి, దీవెన సమృద్ధి, ఆశీర్వాదం వీటికే అలవాటు పడ్డారు. కానీ అసలు నేను చెయ్యవలసింది నేను చేస్తున్నానా అనే ఆలోచన, గ్రహింపు ఎంతమందికి ఉంది? నేను ఎలా ఉండాలో దేవుని సన్నిధిలో అలా ఉన్నానా? నేను ఎలా ప్రవర్తించాలో అలా నేను ప్రవర్తిస్తున్నానా? నేను ఎలా ప్రార్థన చేయాలో అలా నేను ప్రార్థన చేస్తున్నానా అని ఆలోచించేవారు, గ్రహించేవారు ఎంతమంది ఈనాడు ఉన్నారు? దేవుని బిడ్డరా, ఉపవాసం అనేది అర్థం దేవునితో నివసించుట, దేవునితో గడుపుట, లోక బంధాలను విడిచిపెట్టి దేవునితో కలిసి ఉండట. దేవుని బిడ్డరా, మీ దేవుడిని యెహోవా ఎటువంటి వాడంట? ఆయన ఎవరిని కూడా కారణము లేకుండా, ఏ ఉద్దేశం లేకుండా ఎవరిని ఆయన శిక్షించడో. దేవుని బిడ్డరా, ఆయన ఎవరిని కూడా శిక్షించడు, ఎవరిని కూడా ఆయన వెంటనే శిక్షించడు. కానీ ఆయన ఎన్ని విధాలుగా హెచ్చరించాలో ఆయన హెచ్చరిస్తాడు. దేవుని బిడ్డ, ఆయన ఎటువంటి వాడంటే శిక్షించేవాడు కాదు, కానీ కరుణా వాత్సల్యము కలిగిన వాడు. హల్లెలూయా చెప్పండి. కరుణా వాత్సల్యము కలిగిన వాడు, కరుణా వాత్సల్యము కలిగిన వాడు శాంతమూర్తి. ఆయన శాంతమూర్తి, అత్యంత కృప గలవాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అత్యంత కృప గలవాడు. దేవుడు ఎటువంటి వాడు అంటే అత్యంత కృప గలవాడు. ఆయన శాంతమూర్తి, వెంటనే శిక్షించేవాడు కాదు. అటువంటి కరుణావాత్సల్యం కలిగిన వాడు, శాంతమూర్తి, అత్యంత కృప గలవానికి ఏం తెప్పిస్తున్నారు ప్రజలు? కోపం తెప్పిస్తున్నారంట. కోపం తెప్పిస్తా ఉన్నారు. దేవుని బిడ్డలారా, 11వ వచనంలో చివరి మాట ఉంది, యెహోవా దినము బహు భయంకరము. అత్యంత కృప గలవాడు, శాంతమూర్తి కలిగినవాడు, కరుణ వాత్సల్యం కలిగినవాడు. దేవుని బిడ్డరా, మనుషులు చేసేటువంటి పాపమును బట్టి, దోషమును బట్టి ఆయనకు కోపమును తెప్పిస్తున్నారు. ఆ దినము వచ్చింది అంటే ఆ దినము ఎలా ఉంటుంది అంటే ఎలా ఉంటుందంట? బహు భయంకరంగా ఉంటుందంట. అటువంటి బహు భయంకరమైన దినాన్ని ఏ మనుష్యుడైనా తట్టుకోగలడా? భరించగలడా? తట్టుకోలేడు, భరించలేడు. ఆ దినము రాక మునిపే, అటువంటి దినాన్ని చూడక మునిపే దేవుని బిడ్డల దేవుడు ఏమని హెచ్చరిస్తున్నాడంటే, మీరు ఇప్పుడైనను ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా ఎద్దుకు రండి, తిరిగి నా ఎద్దుకు రండి. దేవుని బిడ్డరా, కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం, న్యాయాధిపతులు 10వ అధ్యాయంలో న్యాయాధిపతులు 10వ అధ్యాయం, ఇక్కడ 6వ వచనం మనం చూస్తున్నాం. యెహోవా సన్నిధిని మరలా అంటే అర్థం ఏంటమ్మా? అర్థం ఏంటి చెప్పండి? దేవుడు ఏదైతే చెయ్యొద్దు అని చెప్తున్నాడో అదే చేస్తున్నారు మనుషులు. ఏదైతే చెయ్యొద్దు అని దేవుడు చెప్పాడో అదే చేస్తూ ఉన్నారు. ఇశ్రాయేలీయులు దేవుని ప్రజలు, దేవుని సొత్తైన ప్రజలు, దేవుని స్వాస్థ్యము, దేవుని చేత ప్రేమించబడిన వారు, ఎన్నిక చేయబడిన వారి జీవితంలో దేవునికి ఏది కనబడకూడదో దేవునికి అదే కనబడతా ఉందంట. ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని మరలా దుష్ప్రవర్తనులైరి. 7వ వచనం, యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద మండగా. దేవుడు ఎటువంటి వాడు? కరుణావాత్సల్యం కలిగిన వాడు, శాంతమూర్తి, అత్యంత కృపగలవాడు. అటువంటి దేవునికి వీరి దుష్ప్రవర్తన చూచినప్పుడు, వీరి దుష్ప్రవర్తన, వీరి దుష్ట సాంగత్యము, వీరి దుష్ట నడవడిక చూచినప్పుడు దేవునికి ఏం కలిగిందంట? కోపాగ్ని.
యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద మండగా. దేవుడు చేశాడ, ఆయన ఫిలిష్తీయుల చేతికి అమోనీయుల చేతికి ఇశ్రాయేలీయులను అప్పగించెను. దేవుడు అప్పగిస్తే పరిస్థితి ఏంటి? శ్రమలకు, రోగాలకు, కష్టాలకు, శోధనలకు, అవమానాలకు దేవుడు అప్పగిస్తే ఒక మనిషిని పరిస్థితి అని చెప్పి ఎలా ఉంటుంది చెప్పండి? ఒక మనిషి దేవుడు అప్పగిస్తే దేనికి? కష్టాలకు, రోగాలకు, శ్రమలకు, శోధనలకు, భయాలకు దేవుడు అప్పగిస్తే ఆ మనిషి తట్టుకుంటాడా? దేవుని భయము ఉంటే, ఇప్పుడు దేవుని బిడ్డరా, దేవుని భయము ఉంటే వారు మరలా ఆ తప్పు చేయరు. అటువంటి దుష్ప్రవర్తన వారు చేయరు, కలిగి ఉండరు. దేవుడు వారికి అవకాశం ఇచ్చాడు. ఇప్పటికైనా సరి చేసుకోండి అవకాశం ఇచ్చాడు. వారు సరి చేసుకోకపోగా ఏం చేశారు? మరలా లెక్కలేనితనం, భయం లేనితనం. అందుకే మీకు చాలాసార్లు ఒక మాట జ్ఞాపకం చేశావు, బడాయి బాగున్నంతకాలం, బాధలో బ్రతుకున్నంతకాలం అంట. దేవుడు ఒక మనిషిని బాధలకు అప్పగిస్తే ఇక ఆ మనిషిని ఎవరైనా విడిపించగలరా? ఆ మనిషిని ఇంకెవరైనా తప్పించగలరా? దేవుని బిడ్డన అటువంటి భయంకరమైన దినం రాకమునిపే సరి చేసుకోవాలి. ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు సరి చేసుకోమని దేవుడు హెచ్చరిస్తూ ఉంటాడు. మరి దేవుని బిడ్డరా, ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని ఎలా ఉన్నారు? మరలా. అదేవిధంగా న్యాయాధిపతులు 2వ అధ్యాయంలో మరి దేవుని బిడ్డరా 3వ అధ్యాయం చూద్దాం, 12వ వచనం. 3:12 ఉంది, ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులైరి గనుక. వారు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయుటకు మోయాబు రాజైన ఎగ్లోనును, నీకు శత్రువు ఎవరైతే ఉంటారో దేవుడు ఆ శత్రువుని బలపరుస్తాడంట. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా? హల్లెలూయా. ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులైరి. మరలా అనే మాట చాలా భయంకరం. మరలా అంటే దేవుడు ఎన్ని అవకాశాలు ఇచ్చినా వారు మరలా అదే తప్పు చేస్తా, అదే విధంగా దోషం చేస్తా ఉన్నారు. దోషులైరి. దేవుడు ఏం చేశాడు? దేవుడు వారిని శత్రువులకు అప్పగించాడట. శత్రువులకు అప్పగించాడు. దేవుని బిడ్డలారా, శత్రువుకు అప్పగిస్తే శత్రువు ఊరికి వదిలేస్తాడా? శత్రువు వారిని ఊరికి వదిలిపెట్టడం. దేవుని బిడ్డలారా, దేవుడు అటువంటి శత్రువులకు వీరిని అప్పగించాడంటే కరుణావాత్సల్యం కలిగిన వాడు, శాంతమూర్తి, అత్యంత కృప కలిగిన వాడు. అటువంటి ఆయనకి అంత కోపం వీరు తెప్పించారు. దేవుడు వెంటనే ఎవరిని శిక్షించడం. కృప వెంబడి కృపనిచ్చే దేవుడు శత్రువుకు అప్పగిస్తాడా? భయాలకు అప్పగిస్తాడా? రోగాలకు అప్పగిస్తాడా? ఆయన అప్పగించడం. ముందు హెచ్చరిస్తాడు. హెచ్చరికకు లోబడకపోతే హెచ్చరించిన తర్వాత అవకాశాలు ఇస్తాడు. అవకాశాలు సద్వినియోగించుకోకపోతే అప్పుడు దేవుడు ఖచ్చితంగా నిన్ను దేనికి అప్పగించాలో వాళ్ళకి అప్పగిస్తాడు. రోగానికా, శాపానికా, అవమానాలక, నిందలక, శోధనలక, భయాలక ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఆ విధంగా అప్పగించాడు. అంత మాత్రం ఇక్కడ మనం చూస్తున్నాం, మోయాబు రాజుని ఎగ్లోనును బలపరచెను. చెప్పేసి దేవుడు ఎవరిని బలపరుస్తాడు? ఎవరిని బలపరచాలి? తన ప్రజలను బలపరిచేవాడు, తన బిడ్డలను బలపరిచాడు. కానీ ఇక్కడ శత్రువును బలపరిచాడు. దేవుని బిడ్డరా, ఇటువంటి భయంకరమైన పరిస్థితుల మధ్యలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు ఏరుకోని శ్రమలు తెచ్చుకున్నారు. శ్రమలను ఆహ్వానించారు. నిందలు, అవమానాలు, బాధలు దేవుని వారికి వారే ఆహ్వానిస్తున్నారు. ఎలా ఆహ్వానిస్తున్నారు? దోషం చేసి, తప్పు చేస్తున్నారంటే, పాపం చేస్తున్నారంటే దేవుని బిడ్డలు వారు శోధనను, శ్రమలను ఆహ్వానిస్తున్నారు అని అర్థం. శ్రమలను, శోధనలు వారు ఆహ్వానిస్తూ ఉన్నారు. చూడండి 13వ వచనంలో, వారు ఆ విధంగా దోషులైనందున వారికి వచ్చిన ప్రతిఫలం ఎంత భయంకరంగా ఉందంటే, అతడు అమోనీయులను, అమాలీకులను సమకూర్చుకొని పోయి, ఎవరు?
మోయాబు రాజు ఎగ్లోను ఏం చేశాడంటే సమకూర్చుకొని పోయి ఇశ్రాయేలీయులు ఓడగొట్టి ఏత చెట్ల పట్టణమును స్వాధీనపరచుకుదను. ఇశ్రాయేలీయులు 18 సంవత్సరములు మోయాబు రాజుకు వారు దాసులైరి. ఎంతకాలం అంట? 18 సంవత్సరాలు వారు దాసులైరి. ఏనండి, ఇప్పుడు దేవుడు వారిని వెంటనే శిక్షించాడా? దేవుని స్వాస్థ్యము, దేవుని సొత్తైన ప్రజలు ఇప్పుడు మరొకరికి వారు దాసులుగా ఉన్నారు. దేవునికి దాసులుగా ఉండవలసిన వారు శత్రువుకు దాసులుగా ఉన్నారు. దేవునికి దాసులుగా ఉండాలంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి వీళ్ళు పరిశుద్ధులుగా ఉన్నారు, కానీ పరిశుద్ధులుగా లేరు కాబట్టి వారు శత్రువులకు అప్పగించబడ్డారు, శ్రమలకు అప్పగించబడ్డారు. ఎంతకాలం? 18 సంవత్సరాలు. దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోండి. ఇవన్నీ మనం గ్రహించిన తర్వాత అర్థం చేసుకోవాల్సింది ఒకటి, అంత ప్రేమామూర్తికి మన క్రియలు అంత కోపం తెప్పిస్తున్నాయా అని. ఎవరికి వాళ్ళే మేము నీతిమంతులం, మేము మంచోళ్ళం అనుకుంటూ ఉంటారు. మా అంత మంచోళ్ళు ఇంకొకరు లేరు అనుకుంటారు. వాక్యం మీ నీతి క్రియలు దేవుని దృష్టికి మురికి గుడ్డ వలె ఉన్నాయి. మన నీతి క్రియలు దేవుని దృష్టికి మురికి క్రియల వలె ఉన్నాయి, మురికి గుడ్డ. ఆయన ముందు మన నీతి ఏ పాటిది? దేవుని బిడ్డలు ఎప్పటికప్పుడు మనము మన జీవితాలను సరి చేసుకోవాలి. అతిశయము, అహంకారము, గర్వము అది దేవునికి ఎంత మాత్రము నచ్చదు, ఇష్టం ఉండదు. వాటిని మనలో నుంచి తీసుకోవాలి. దోషము దేవుని బిడ్డరా, అదే విధంగా చూద్దాం. యెహోషువ గ్రంథంలో ఇక్కడ యెహోషువ భక్తుడు దేవునికి ఇష్టడైన వాడు. దేవుని బిడ్డరా, ఇక్కడ ఒక పరిస్థితిని ఆయన ఎదుర్కొంటూ ఉన్నాడు. 7వ అధ్యాయంలో 6వ వచనం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలీయుల పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసం ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొని, అయ్యో ప్రభువా యెహోవా, మమ్మను నశింపచేయనట్లు అమోరీయుల చేతికి మమ్మను అప్పగించుటకో. దేవుడు ఎవరిని అప్పగించాడంట? అమోరీయుల చేతికి ఇశ్రాయేలు ప్రజలకు అప్పగించాడు. ఇక్కడ యెహోషువ వారికి నాయకుడిగా ఉన్నాడు. అసలు వారి జీవితంలో ఓటమి అనేది వారికి తెలియదు, వారికి భయం అనేది తెలియదు. అంత ముందుకు దూసుకుపోతున్నటువంటి వారి జీవితంలో అంతగా ఇప్పుడు కురింగిపోయే స్థితి వచ్చేసింది. అయ్యో ప్రభువా అనే స్థాయికి వెళ్ళిపోయారు. ఎప్పుడొచ్చింది వారికి? దేవుడు వారిని అమోరీయుల చేతికి అప్పగించిన తర్వాత అప్పుడు వారి కళ్ళు తెరవబడ్డాయి. దేవుడు ముందే హెచ్చరించాడు, మీరు ఇలా ఉండకూడదు, ఇలా ఉంటే ఇటువంటి పరిస్థితి వస్తుంది అని దేవుడు హెచ్చరించాడు. ఆ హెచ్చరికను వారు తేలికగా తీసుకున్నారు. అంతే ఉండలే, అట్లాగా అంటలే, అదే ఉందలే అనేసి. కానీ వాక్యం ఏమిస్తాం? యెహోవా దినము బహుభయంకరము. దేవుని బిడ్డరా, దేవుడు శిక్షకు అప్పగించక ముందే హెచ్చరించినప్పుడే, అయ్యో ప్రభువా మేము తప్పు చేసామయ్యా, మమ్మల్ని క్షమించయ్యా అంటే బాగుండేది. కానీ దేవుడు వారిని అప్పగించిన తర్వాత వారు తప్పు తెలుసుకున్నారు. అంటే జరగాల్సిన నష్టము, తగలాల్సిన దెబ్బ తగిలింది వారి జీవితంలో, వారికి అవ్వాల్సిన గాయమైంది. అప్పుడు అయ్యో ప్రభువా మేము తప్పు చేసామయ్యా, మమ్మల్ని అప్పగించామని వారికి. యెహోషువ తన బట్టలు చింపుకొని నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనొచ్చు. అంటే ఆ రోజుల్లో వారు నెత్తి మీద, ఒంటి మీద బూడిద పూసుకొని ఉపవాసం ప్రార్థన చేసేవారు. దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరిని కూడా వెంటనే శిక్షించడం, శిక్షకు నిన్ను అప్పగించడం, నిన్ను హెచ్చరిస్తాడు. ఇలా చెయ్యి, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని ముందు కొన్ని పర్యాయములు హెచ్చరిస్తాడు. అర్థమవుతుందన్నా అని వాళ్ళు చెప్పండి. హల్లెలూయా. అందుకని వాక్యం, ఇప్పుడైనను మీరు
ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచో దుఃఖించుచో తిరిగి నా ఎద్దుకు రండి. ఆయన ఎటువంటి వాడు కరుణావాక్యము కలిగిన వాడు, శాంతమూర్తి, అత్యంత కృప కలిగిన వాడు. ఆయన దేవుని బిడ్డల ఆయన ఎత్తుకు వస్తే మనకు కృప దొరికిద్ది, ఆయన ఎత్తుకు వస్తే మనకు నెమ్మది దొరికిద్ది, ఆయన ఎత్తుకు వస్తే మనకు కరుణ దొరికిద్ది, కనికరం దొరికిద్ది. మనం పొందుకుందాము గాక. మందిరంలో ఉన్నప్పుడే కాదు, ఇంటిలో ఉన్నప్పుడు కూడా కొన్ని సమయాల్లో నీ కుటుంబంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి నువ్వు వెంటనే రియలైజ్ అయ్యి ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం నీకు నీ కుటుంబానికి ఎంతైనా మంచిది అని ప్రభువును మిమ్మల్ని హెచ్చరిస్తున్న ప్రేమతో. ఏదైనా సరే దేవుని బిడ్డల నువ్వు గ్రహించినప్పుడు వెంటనే ఆలస్యం చేయకుండా ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం అది ఎంతైనా మంచిది. దేవుని బిడ్డలారా, యెహోషువ భక్తుడు తన బట్టలు చిప్పుకొని నెత్తి మీద ధూళి పోసుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకు ఇలా ఓడిపోతున్నావు? ముందు వాళ్ళకి అర్థం కాలా. యుద్ధంలోకి వెళ్తే ఓటమి, ఎందుకు ఇలా ఓడిపోతున్నాం అని వారు తెలుసుకునే లోపలే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. వెంటనే వారు తప్పు తెలుసుకుని, ప్రభువా మమ్మల్ని కనికరించయ్యా. చూడండి 10వ వచనంలో, యెహోవా యెహోషువతో ఇట్లనెను, లెమ్ము నీవేళ ఇక్కడ మోకము నేల మోపుకొందువు, ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు. యెహోషువ నీవెందుకు ఉపవాసం, నువ్వెందుకు నెత్తి మీద దుమ్ము పోసుకొని నా ముఖం మీద ధూళి పోసుకొని ఉంటావు? నువ్వులే, ఇదిగో ఈ పనిష్మెంట్ వచ్చింది నిన్ను బట్టి కాదో. ఎందుకు వచ్చిందన్నాడు? ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు. ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. యెహోషువ నువ్వు పక్కెళ్ళిపో, వాళ్ళ విషయం నేను వస్తాను, నువ్వు పక్కెళ్ళిపో. వారు మీరుతున్నారు, ఆజ్ఞను అతిక్రమిస్తున్నారు, హద్దు మీరి వారు ప్రవర్తిస్తున్నారు. నేను ఏది ఉండకూడదని నేను కోరుకున్నాను, అదే వారి జీవితంలో నాకు కనబడతా ఉంది. వారిలో నాకు ఏది కనబడకూడదని కోరుకున్నాను, అదే వారి జీవితంలో నాకు కనబడుతోంది. ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు, అందుకే వారు అప్పగించబడ్డారు. ఎవరికి? శ్రమలకు, శత్రువులకు వారు అప్పగించబడ్డారు. యెహోషువ నువ్వు పక్క వచ్చే. ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చూస్తున్నాడు అనేటువంటి భయం లేదు. ఈరోజు దేవుని బిడ్డలారా, మనం ఎలా ఉన్నాం, ఎలా ఉన్నాం అనేది ఖచ్చితంగా మనము పరిశీలించుకోవాలి. ఏదైనా సరే మీకు మరలా మిమ్మల్ని ప్రేమతో హెచ్చరిస్తూ ఉన్నాను. నీ కుటుంబంలో ఉన్న పరిస్థితులను బట్టి, జరుగుతున్న సంఘటనలు పరిస్థితులను బట్టి వెంటనే రియలైజ్ అయ్యి ఉపవాసం ఉండి ప్రార్థన చేయటము నీకు ఎంతైనా అవసరం. అర్థం చేసుకొందురుగాక, ఆలోచించుదురుగాక. దేవుని బిడ్డరా, దేవుడైతే ఎవరిని వెంటనే శిక్షించడం. ఆది కాండంలో కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. దేవుని బిడ్డరా, ఆది కాండము ఇక్కడ చాలా 5వ అధ్యాయం చూద్దాం. ఆది కాండము 6వ క్షమించండి 5వ వచనం 6:5లో ఉంది. నరుల చెడుతనము భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలం చెడ్డదని యెహోవా చూచి. చెప్పండి, చూచేది ఎవరంట? చాలాసార్లు మనిషి అనుకుంటాడు, ఎవరికి తెలియదులే, ఎవరు చూడలేదులే, ఎవరు కనబడలేదులే, ఎవరు చూస్తారులే, ఎవరు చూసినా ఏం చేస్తారులే. దేవుని బిడ్డలారా, యెహోవా చూచెను అనే విషయము ఆనాటి ప్రజలకు తెలియలా. వారు గ్రహించలేదు, ఎవరు చూస్తారులే అనుకుంటున్నారు. 11వ వచనం, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయెను,
భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. చెట్టుకి జాంకాయ చూసాం, చూడముచ్చటగా ఉంది. దాన్ని పొట్ట పగలగొట్టినప్పుడు పురుగులు కనబడుతున్నాయి. ఏం చేస్తున్నాం? కాయ చెడిపోయింది అనేసి పక్కన పడేస్తున్నాం. కాయ చెడిపోయింది అని పక్కన పడేస్తున్నాం. ఏదైనా కాయ, అది పండు, మన కంటికి బాగుంటే తీసుకుంటాం, లోపల పుచ్చుంటే తీసి పక్కన పడేస్తాం. అది కాయ చెడిపోయింది, బాగలేదులే అని పక్కన పడేస్తాం. దేవుడు చూచినప్పుడు భూలోకము ఎలా ఉందంట? చెడిపోయి ఉండెను. దేవుడు దేవుని బిడ్డలారా, ఆదికాండము 1వ అధ్యాయంలో భూలోకము చూచినప్పుడు ఎలా ఉంది? చాలా బాగుంది. అది బాగుగా ఉన్నది. 1వ అధ్యాయం మనం చూస్తున్నాం, 31వ వచనం, 1:31. దేవుడు తాను చేసినది యావత్తు చూచినప్పుడు అది మిక్కిలి బాగుగా ఉండెను. అది మిక్కిలి బాగుగా ఉండెను. దేవుడు తాను చేసినది యావత్తు. ఇప్పుడు ఈ 6వ అధ్యాయంకి వచ్చేసరికి భూలోకము చెడిపోయి ఉండెను. భూలోకము చెడిపోయి ఉండెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత భయంకరమైన పరిస్థితి! ఈడు చెడుతనాన్ని, ఈ అపవిత్రతను దేవుడు ప్రక్షాళన చేయకపోతే ఇది రోజు రోజుకి ఏమవుతుంది? పెరిగిపోతూ ఉంటుంది. నేను ప్రక్షాళన చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చిన అవకాశం ఏంటంటే మీరు ఇప్పుడైనాను ఉపవాసం ఉండి కన్నీరు విడుచు ఏం చేయాలంట? ప్రార్థన చేయండి. ఇప్పుడైనాను అనే మాట చాలా విలువైంది. ఇప్పుడైనాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఆదికాండం 18వ అధ్యాయంలో మరొక మాట చూస్తున్నాం. ఆదికాండం 18వ అధ్యాయం 20వ వచనంలో, మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర్ర గొప్పది కనుక వాటి పాపము బహుభారమైనది. సొదొమ గొమొర్రాల పాపము ఎలా ఉందంట? బహుభారమైనది, బహుభారంగా ఉంది. నినివే పట్టణస్తుల దోషము ఘోరంగా ఉన్న రీతిగా సొదొమ గొమొర్రా పట్టణములో ఎలా ఉన్నాయంటే దేవుని దృష్టిలో పాపముతో నిండి ఉన్నాయి. వాటి పాపము బహుభారముగా ఉన్నది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు సొదొమ పట్టణాన్ని ఏం చేశాడు? కాల్చివేశాడు, ప్రక్షాళన చేశాడు. ఇప్పటికీ ఆ ప్రాంతానికి వెళ్తే ఇప్పటికీ ఆ ప్రాంతంలో పచ్చటి మొక్కలు కనబడవు. ఇప్పటికీ సజీవ సాక్ష్యాలు. యెరూషలేముకి వెళ్తే అర్థమవుతుంది. ఇదిగో ఇదే సొదొమ గొమొర్రా పట్టణాలు, అగ్ని గంధకాలతో కాల్చివేయబడిన పట్టణము ఇప్పటికీ ఇక్కడ ఈ ప్రాంతంలో ఎడారిగా ఉంది, కానీ పచ్చని మొక్క కనబడలేదు అని చెప్పుకుంటున్నారు. సజీవ సాక్ష్యం. ప్రియ దేవుని బిడ్డలారా, 25వ వచనం చివరి మాటలో ఉంది. 25వ వచనం 18వ అధ్యాయం 25 చివరి మాటలో, సర్వలోకమునకు తీర్పు తీర్చేవాడు న్యాయము చేయడా. సర్వలోకానికి తీర్పు తీర్చేవాడని ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నిన్ను తీర్పు తీర్చక ముందే దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి సరి చేసుకుంటే, ఉపవాసం ఉండి కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటూ ఉంటే తీర్పు నుంచి నువ్వు తప్పించబడతావు. తీర్పులోకి రాక జీవములోకి దాటిపోవుదురుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరిని కూడా ముందు శత్రువులకు అప్పగించడం. ఇంకొన్ని సందర్భాలు చూస్తే దేవుడు వారిని గడ్డలతో మొత్తెను అని ఉంటుంది. గడ్డలతో మొత్తెను, రహస్య స్థలములలో గడ్డలతో మొత్తెను అని ఉంటుంది. ఎందుకు? దేవుని దృష్టిలో వారు బహు ఘోరమైన పాపం చేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమంది రాజులను దేవుడు శిక్షించాడు. రాజులను ఎంత ఘోరమైన పాపం చేస్తేనో దేవుడు వారిని శిక్షిస్తాడు. వెంటనే ఎవరిని కూడా శిక్షించడు, కానీ ముందు హెచ్చరిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దూర ప్రాంతంలో ఈ శబ్దయంత్రం ద్వారా వింటున్న నీవు కూడా గమనించాలి. నీ పాపము దేవుని దృష్టికి ఘోరముగా కనబడక ముందే, శిక్ష రాకముందే, ఇప్పుడే ఆలస్యం చేయకుండా పశ్చాత్తాపడి
ఆయన పాదాల దగ్గర ఆయన కనికరం కొరకు నువ్వు వేడుకుంటే నువ్వు కనికరించబడతావు, కనికరించబడదువుగాక. యోనా గ్రంథంలో 3వ అధ్యాయం మనం చూస్తున్నాం. ఇప్పుడు దేవుని బిడ్డల యోనా గ్రంథం 3వ అధ్యాయంలో 8వ వచనంలో, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా నాశనము కాకుండా నష్టపోకుండా రోగాల బారిన పడకుండా శ్రమల పాలవకుండా ఉండునట్లుగా మనము ఏది పుచ్చుకొనకూడదు, ఏది తాగకూడదు, పశువులు కానీ గొర్రెలు కానీ మేత మెయ్యకూడదని నినివే పట్టణస్థులు ఒక తీర్మానానికి వచ్చి అందరూ ఏక మనసు కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించిన రీతిగా, దేవుడు వారిని క్షమించిన రీతిగా, దేవుడు వారి పట్ల మరలా కృప చూపించిన రీతిగా ఈనాడు ఈ తరము వారు ఆ విధంగా ఉంటే వారికి చూపిన కృపను ఈ తరము మీద దేవుడు కృప చూపిస్తాడు. కృప చూపునుగాక. ఇది ఏ యుగం? ఇది పాపం చేసేవాడికి కలియుగం, దేవుని బిడ్డలకు కృపాయుగం. హల్లెలూయా చెప్పండి. పాపం చేసేవాడికి ఇది కలియుగం, కానీ దేవుని బిడ్డలకు ఇది కృపాయుగం. కృప వెంబడి కృప అనుగ్రహించే దేవుడు ఆయన. దేవుని బిడ్డరా, దేవుడు నిన్ను ఇంకా సజీవునిగా ఉంచాడు అంటే దేవునికి ఇంకా అవకాశం ఇచ్చాడని, ఇంకా నీకు అవకాశం ఇచ్చాడు. ఇప్పటికైనాను ఇప్పుడైనాను నువ్వు తెలుసుకో, గ్రహించో అని దేవుని బిడ్డరా దేవుడు హెచ్చరిస్తూ ఉంటాడు. దేవుని వాక్యము అనేక విధాలుగా ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా తాకుతూ ఉన్నప్పుడు వెంటనే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని ఎవరైతే గ్రహిస్తారో వారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడతారు. పశ్చాత్తాపం, నిజమైన పశ్చాత్తాపం దేవుని కదిలించింది. హల్లెలూయా చెప్పండి. నిజమైన పశ్చాత్తాపం. దావీదు భక్తుడు దేవుని బిడ్డల దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. 51వ కీర్తనలో దేవుని బిడ్డల ఆయన చేసిన ప్రార్థన దేవుని పాదాలు చేరింది, దేవుని కదిలించింది. ఆయన చేసిన ప్రార్థనలో దేవుని బిడ్డల 51వ కీర్తనలో 5వ వచనం మనం చూస్తున్నాం. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. జ్ఞానము తెలియచేయదు. నేను పవిత్రులగునట్లు ఇస్సోపుతో నా పాపము పరిహరింపము, ఇమ్మము కంటే నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. బాగుగా నన్ను కడుగయ్యా. దేవుని బిడ్డరా, నీవే ఆ మనుషుడు అన్నాడు. ఎవరండి? నాతాను ప్రవక్త. దేవుడు పంపించాడు. ఇదిగో నాతాను, నా సేవకుడు దావీదు దగ్గరికి వెళ్ళు, దావీదు దగ్గరికి వెళ్ళు, నువ్వు ఈ విధంగా చెప్పు. అతడు రియలైజ్ అయ్యాడా? సరే. దేవుని బిడ్డరా, నాతాను దేవుని మాటకు లోబడి విధేయుడై వెంటనే ఆలస్యం చేయకుండా దావీదు యొద్దకు వచ్చి దావీదుకు అర్థమయ్యే రీతిలో ఒక చక్కటి కథ చెప్పాడు. దావీదు ఏమాత్రం ఆలోచన చేయకుండా వెనక ముందు ఆలోచించుకున్నది నాకు సంబంధించిందే అనుకోకుండా ఎవరికో సంబంధించింది అనుకొని వెంటనే నిశ్చయముగా ఆ మనుషుడు మరణానికి పాత్రుడు అన్నాడు. ఎవరికో సంబంధిస్తేనేమో తనకు సంబంధించేసరికి రివర్స్ అయిపోతాను. ఈనాడు చాలామందికి ఈ స్వభావం ఉంది. ఈనాడు చాలామందికి ఈ స్వభావం ఎవరిదో అనుకొని నిశ్చయముగా ఆ మనుష్యుడు మరణానికి పాత్రుడు అన్నాడు. దేవుని బిడ్డలారా, నాతాను ప్రవక్త అన్నాడు, ఆ మనుష్యుడవు నీవే అన్నాడు. హల్లెలూయా చెప్పండి. ఆ మనుష్యుడవు నీవే అన్నప్పుడు వెంటనే దావీదు తన తప్పును తాను తెలుసుకొని దేవుని సన్నిధిలో ఎలా ఒప్పుకోవాలో అలా ఒప్పుకుంటున్నాడు. నిజమైన పశ్చాత్తాపం, నిజమైన పశ్చాత్తాపం దేవుని హృదయాన్ని తాకునుగాక. దేవుని బిడ్డ, నువ్వు చూసావా? నీకు ఎవరు చెప్పారు చెప్పు అని విత్తన్నవాదం వాదించే వాళ్ళు చాలామంది ఉంటారు. దేవుడు చూచెను అనే వాస్తవాన్ని మర్చిపోయి విత్తన్నవాదం వాదించి వాదములో గెలిచే విధంగా, నా వాదమే కరెక్ట్ అనే విధంగా జీవించే వాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. దేవుని బిడ్డరా, వాక్యము హెచ్చరిస్తూ ఉంది. వాదములో గెలిచినంత మాత్రం చేత నువ్వు దేవుని దగ్గర పవిత్రుడు కాలేవు. నీ వాదములో నువ్వు గెలవచ్చు, కానీ దేవుని ముందు నువ్వు పవిత్రుడు కాలేవు. మరి ఎప్పుడు పవిత్రుడు అవుతావు? నువ్వు ఒప్పుకొని నిజంగా పశ్చాత్తాపడితే.
నిజముగా పశ్చాత్తాపడు. దావీదు అంటాడు, అయ్యా నేను హిమము కంటే తెల్లగా ఉన్నట్లు నీవు నన్ను కడుగయ్యా, నీవు నన్ను కడుగము నీ ఎదుట. చూద్దాం 3వ వచనం. నా అతిక్రమము నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఉన్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నానయ్యా. నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నానయ్యా. క్షమించేయ నన్ను వెంటనే ఎటువంటి వాదము పెట్టుకొనకుండా నేను తప్పు చేశానయ్యా, నీ ఎదుట నీకే విరోధముగా నేను పాపం చేశానయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను కడుగుము, నన్ను కడుగుము. బ్రేక్డౌన్ పెట్టారా? దేవుడు దావీదు ప్రార్థన అంగీకరించాడా లేదా? నిజమైన పశ్చాత్తాపం దేవుడు చూస్తాడు. నిజమైన పశ్చాత్తాపం దేవుని హృదయాన్ని తాకిద్ది, కదిలించింది, కనికరము తీసుకుని వస్తుంది. ఈనాడు బ్రేక్డౌన్ పెట్టారా? ఆ విధముగా నిజమైన పశ్చాత్తాపం కలిగిన వారు ఎంతమంది లోకంలో ఉన్నారు? సమర్థించుకున్న వాళ్ళకి కావాల్సింది సరి చేసుకునే వాళ్ళు కావాలి. ఈనాడు చాలామంది ఏం చేస్తామండి, పరిస్థితులు అలా నెట్టుకొచ్చినాయి, పరిస్థితులను బట్టి అలాగైపోయింది. నీ సమర్థన దేవునికి కావాల్సింది. నీ సమర్థన దేవునికి అవసరం లేదు, నువ్వు సరి చేసుకోవడమే దేవునికి అవసరం. అదే చెప్పండి. ఇప్పుడైనను ఏమన్నాడు? ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు, తప్పు చేసినందుకు, పాపం చేసినందుకు, ఏదో అన్యాయం జరిగినందుకు, మనిషిని కోల్పోయేందుకు వచ్చే దుఃఖం వేరో. మనిషిని కోల్పోతే వచ్చే దుఃఖం వేరు, నష్టం వస్తే దుఃఖం వేరు, వచ్చే అవమానం బట్టి వచ్చే దుఃఖం వేరు. కానీ చేసిన తప్పును బట్టి దుఃఖపడటం, చేసిన తప్పును బట్టి దుఃఖపడేవాళ్ళు కావాలి. అయ్యా నిజమే, నేను తప్పు చేశానయ్యా. ఒక మనిషిని కోల్పోతే ఎంతగా దుఃఖపడతాం, ఒక నష్టం వస్తే ఎంతగా దుఃఖపడతాం, ఒక అవమానం వస్తే ఎంతగా దుఃఖపడతాం. వారు తప్పు చేసినప్పుడు అలా దుఃఖపడతామా? తప్పు చేసినప్పుడు అయ్యా నిజమేనయ్యా నేను తప్పు చేసిన అని దుఃఖపడే వాళ్ళు కావాలి. అటువంటి దుఃఖాన్ని దేవుడు నాట్యముగా మారుస్తాడు. అదిలో చెప్పండి. అటువంటి దుఃఖాన్ని దేవుడు నాట్యంగా మారుస్తాడు. నిజముగా తిరిగి వచ్చిన వారు నాకు కావాలి, ఒప్పుకొని విడిచిపెట్టిన వారు నాకు కావాలి అని ఆయన కోరుకునేవాడు. దేవుని పెట్టిన మనిషిని కోల్పోయి నువ్వు దుఃఖపడుతున్నావు, నష్టం వచ్చినప్పుడు దుఃఖపడుతున్నావు, రోగం వచ్చినప్పుడు దుఃఖపడుతున్నావు, అవమానం వచ్చినప్పుడు దుఃఖపడుతున్నావు. ఇది లోకరీతిగా ఒకవైపునే. కానీ తప్పు చేసిన దుఃఖపడితే ఆ దుఃఖాన్ని దేవుడు నాట్యంగా మారుస్తాడు. ఎందుకంటే ఒక పాపిని పరిశుద్ధనిగా మార్చినప్పుడు వచ్చే ఆనందం అది నిజం, అది నిజమైన ఆనందం. ఒక పాపి మారు మనసు పొందినప్పుడు పరలోకమందరి దూతలు సంతోషపడును. అలా చెప్పండి. ఒక పాపి పరిశుద్ధిగా మారినప్పుడు, దేవుని చేత మార్చబడినప్పుడు అది నిజమైన ఆనందం ఆ పాపికి దక్కింది. పరిశుద్ధిగా మారినప్పుడు అది దుఃఖం. అయ్యా నేను తప్పు చేసే దావీదు ఆ విధంగా దుఃఖపడ్డాడు. నిజమైన దుఃఖము చూద్దాం. కొరింథీ పత్రికలో అపోస్తలుడైన పౌలు ఒక చక్కటి మాట మాట్లాడుతూ, దేవుని బిడ్డలారా 7వ అధ్యాయం 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయను. ఈ మారు మనసు పశ్చాత్తాపము పుట్టించదో. అదిలో చెప్పండి. మారు మనసు పశ్చాత్తాపము మీకేమర్థమైంది? మీకేమర్థమైంది? దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. ఆ మారు మనసు పశ్చాత్తాపమును పుట్టించదు. అంటే ఒకసారి తప్పు చేసినప్పుడు పుట్టేది పశ్చాత్తాపం. ఇక మారు మనసు పొందినవాడు మరల తప్పు చేయడు, మనకి మరల పశ్చాత్తాపం రాదిక. పశ్చాత్తాపడాల్సిన అవసరం లేదు. తప్పు చేసిన వాడు, మారు మనసు లేనివాడు పశ్చాత్తాపడతాడు. పశ్చాత్తాపడిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత మరలా రక్షణార్థమైన మారు మనసు పశ్చాత్తాపాన్ని పుట్టించదు. అర్థమైంది అని వాళ్ళు చెప్పిన హల్లెలూయా. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయడం.
పశ్చాత్తాపం ఎవరికి? తప్పు చేసిన వారికి. తప్పు చేసిన వారు పశ్చాత్తాపడి దుఃఖపడి ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తారు, మారు మనసు పొందుతారు. ఇక మారు మనసు పొందిన వారు మరలా లోక సంబంధులుగా మారరు, కాబట్టి వారు మరలా పశ్చాత్తాపడాల్సిన పని లేదు. మీకు అర్థమైందనుకుంటే మీకు హదిలో చెప్పండి. కాబట్టి ఇప్పుడు ఎద్దామని బిడ్డరా, దావీదు తన జీవితంలో ఒక విషయంలో తప్పు చేశాడు, పశ్చాత్తాపడ్డాడు. ఆ ఒక్క విషయం తప్ప దావీదుకి ఎక్కడ కూడా పాపము చేయలేదు అని వాక్యం సెలవిస్తామని. నిజమైన పశ్చాత్తాపం మారు మనసును కలుగజేసింది. ఆ మారు మనసు మరలా పశ్చాత్తాపాన్ని అంటే పశ్చాత్తాపడే పరిస్థితి రాదు అని. కొంతమంది ప్రతిసారి పశ్చాత్తాపడతారు, ప్రతిసారి పాపం చేస్తారు, పశ్చాత్తాపడతారు. పాపం చేసిన ప్రతిసారి క్షమించము ఓ ప్రభువా, పడిపోతిని నిన్ను వీడి, ప్రతిసారి ఇదే. అంటే ప్రతిసారి తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడల్లా పశ్చాత్తాపమే. కానీ నిజముగా ఒక్కసారి మారు మనసు పొందితే నువ్వు మరలా పడిపోవు, పశ్చాత్తాపడం. ప్రభువునందు నిత్యము ప్రతిదినము ఆనందమే. దేవుని బిడ్డల కాబట్టి అపొస్తలుడైన పౌలు అంటాడు 10వ వచనంలో, లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థ మారు మనసు కలుగజేస్తే, లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయను. దేవుని బిడ్డలు ఏది కోల్పోకముందే, దేనికి అప్పగించబడకముందే, శ్రమలు పాలవకముందే, రోగాలు పాలవకముందే దేవుడు నిన్ను హెచ్చరించినప్పుడు వెంటనే గ్రహించి ఉపవాసం ఉండి దుఃఖపడి ప్రార్థన చేస్తే దేవుడు నీ దుఃఖాన్ని ఆనందంగా మారుస్తాడు. ఆనందంగా జీవితాలు వర్ధిల్లునగాక, మారునగాక. ఇప్పుడైనను ఉపవాసం. అంత మాత్రమే కాదు, యేసు ప్రభువారు కూడా ఉపవాసం గురించి ఒక మాట మాట్లాడుతూ మత్తయి సువార్తలో 6వ అధ్యాయం 16వ వచనంలో, మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి, వారు తమ ముఖములను వికారం చేసుకుందరు, వారు తమ ఫలము పొంది ఉన్నారని. ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవలని కాక రహస్యమందున నీ తండ్రికి కనబడవలని నువ్వు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనము, అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. హల్లెలూయా చెప్పండి. ఎస్తేరు ఏం చేసింది? ఎస్తేరు తన ప్రజలను, తన సొంత ప్రజలను రక్షించుకోవడం కోసం ఏం చేసింది? ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. దేవుడు ఆమె ప్రార్థన విని ప్రతిఫలం ఇచ్చాడా లేదా? నీకు ఏదైనా అత్యవసరమైతే, నిజంగా నీకు అవసరం ఉందని నీకు అర్థమైతే, అది నీకు అవసరమైతే నువ్వు ఉపవాసం ప్రార్థన చేయి. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు, పొందుకొందువుగాక. ఎస్తేరు ఆ విధంగా ఉపవాసం ఉంది, ప్రార్థన చేసింది. భక్తుడు మోషే ఉపవాసం ఉన్నాడు, శక్తిని పొందుకున్నాడు. యేసు ప్రభువారు నరవతారికి ఉన్నప్పుడు ఉపవాసం ఉన్నాడు, ఆత్మబలం పొందుకున్నాడు. హల్లెలూయా చెప్పండి. ఉపవాసం అంటే బలం పొందుకోవటం, ఆత్మబలం పొందుకోవటం, శక్తిమంతుడుగా ఉండటం. ఆత్మలో శక్తిమంతుడు దేనికి బలహీనుడు కాడు. హల్లెలూయా చెప్పండి. ఆత్మలో శక్తిమంతుడు, ఆత్మబలము కలిగి ఉన్నవాడు పాపమునకు దూరంగా పారిపోతాడు, అంతేగాని పాపానికి లోబడడు. ఉపవాసుని ఆ విధంగా మోషే దేవుని బిడ్డలారా ప్రార్థన చేస్తే మోషే ముఖము ప్రకాశించెను. మోషే ముఖము ప్రకాశించెను. ప్రజలు మోషే ముఖాన్ని చూడలేక ఆశ్చర్యపోయారు. ఏంటి మోషే ముఖం ఇంత ప్రకాశవంతంగా ఉంది అంటే, ఉపవాస ప్రార్థనలో ముఖములు అంత తేటగా ఉంటాయి. దేవుని దగ్గర కనికరం, దేవునితో సమాధానం పడటం, ఇవన్నీ మనకు జరుగుతూ ఉంటాయి. ఆ విధంగా మనము మన కుటుంబాలు ఎప్పుడైతే మన కుటుంబంలో జరుగుతున్న పరిస్థితులు మనం తెలుసుకొని గ్రహించి ఉపవాసును ప్రార్థన చేస్తామో, దేవుడు ఖచ్చితంగా మన పట్ల కృప చూపించి దుఃఖంతో ఉన్న మన ముఖాలను నాట్యముగా ఆనందంగా మార్చి రక్షణ వస్త్రముతో నిన్ను ధరింపజేసి ఉల్లసింపజేసి గొప్ప దేవుడు. అట్టి గొప్ప కార్యము మన జీవితంలో జరుగునగాక. ఆలస్యం చేయొద్దు.
ఏదైనా నీ కుటుంబంలో పరిస్థితులు ప్రతికూలంగా ఉంటే ఆలస్యం చేయకుండా వెంటనే నువ్వు గ్రహించి ఉపవాసం ఉండి నీ గృహంలోనే ఉండి నువ్వు ప్రార్థన చేయి, మందిరంలో ఉండి నువ్వు ప్రార్థన చేయి. నా దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు, ప్రతిఫలం పొందుకొందువుగాక. ప్రార్థన చేసుకుందాం.